కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. వందే వేదాంతకర్పూరచామీకరకరండకం రామానుజార్యమార్యాణాం చూడామణిమహర్నిశం. శ్రీవిష్ణుచిత్తకులనందనకల్పవల్లీం శ్రీరంగరాజహరిచందనయోగదృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్యసరిణః శరణం ప్రపద్యే. శ్రీరంగభోగిశయనోపరిజాతనిద్రం నీలాకృతిర్నిఖిలపాలన జాగరూకం శ్రీరామచంద్రకులదైవతమంజనాభం శ్రీరంగనాయకమహం ప్రణమామి నిత్యం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారి మంగళాశాసనాలతో, అలాగే భాగవతుల మంగళాశాసనాలతో మనం తిరుప్పావేలో పాసురాలు నేర్చుకుంటూ వెళ్తున్నాం. తిరుప్పావేలో పాసురాలు వాచ్యార్థంగా తెలుసుకుంటూ, రంగనాథుని వైభవాన్ని కొంచెంగా తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం మనం. తొండరప్రియాళ్వార్లు రంగనాథుని తప్ప వేరొక పెరుమాళ్ళని కీర్తించినటువంటి వారు ఆయన. ఇంకొక దైవం లేదు రంగనాథుడు తప్ప అనేంత నిష్ట కలిగినటువంటి వారు శ్రీరంగనాథుని పట్ల వారు. ఆయన రచించిన తిరుమాలే అనే ప్రబంధంలో 6వ పాసురంలో చెప్తారు, పురన్సువర్ అని మన శరీరాన్ని సంబోధిస్తూ, అరన్సువర్ అంటే లోపల ఉన్నటువంటి పరమాత్మని కీర్తిస్తూ చెప్తారు. మరంసువర్ మదిలిడెడుతూ మరుమైక్కే అని ప్రారంభిస్తారు పాసురాన్ని. పురన్సువరోటే మాడం పొరళంబోదరియమాటీర్. పురన్సువర్ లోపల ఆత్మ ఉన్నది, ఆత్మకి బయట ప్రాకారంలాగా శరీరం ఉన్నది. ఈ శరీరాన్ని మీరు చాలా చక్కగా అలంకరించి మురిసిపోతున్నారు మీరు. ఇది అస్థిరమైనటువంటి శరీరము అని తెలుసుకోలేక దాన్నే ఇంకా అలంకారాలు చేసుకుంటూ ఈ శరీరం కోసం తాపత్రయపడిపోతూ జీవిస్తూ ఉన్నారు. అసలైనటువంటి పురుషార్థం ఏదో తెలుసుకోలేకుండా ఉన్నారు. అరన్సువరాగి నిన్న అరంగ నార్కాళ్ చెయ్యాదే. అరన్సువర్ లోపల పరమాత్మ ఉన్నాడు, ధర్మమే స్వరూపంగా ఉన్నాడు ఆయన. ఈ ఆత్మకి ప్రాకారంలాగా శరీరం ఉంది, పరమాత్మ ధర్మమే ప్రాకారంగా ఉన్నాడు ఆయన. ధర్మమే స్వరూపంగా ఉన్నటువంటి పరమాత్మ మనందరిలోనూ ఉన్నటువంటి స్వామి శ్రీరంగంలో రంగనాథుడిగా ఉన్నాడు, వేయించేసి ఉన్నాడు. ఈ బాహ్య శరీరానికి మీరు చేసే సేవలో కొంచెమైనా ఆ రంగనాథునికి చేస్తే మీ జీవితాలు తరిస్తాయి. ఈ శరీరాన్నే నమ్ముకుని మీరు దీనికే అలంకారాలు చేస్తూ ఉంటే నశించిపోతారు అని మనకి బోధిస్తారు. రావణాసురుడికి తన యొక్క దుష్ట గుణాలన్నీ కూడా ఒక ప్రాకారంలా నిలబడి మంచి చెప్పినా లోపలికి వెళ్ళనివ్వలేదు. దుర్యోధనుడికి కూడా అంతే. ఎంతోమంది చెప్పినా ఆయన యొక్క గర్వం, అహంకారం మంచి మాటలు చెవిలో పడనివ్వలేదు. మనం కూడా అలా ఉంటే నశించిపోతాము అని చెప్తూ, ఈ బాహ్యమైనటువంటి శరీరం క్షణికమైనటువంటిది, ఈరోజు కాకపోతే రేపైనా నశించిపోయేదే కదా. పడిపోతున్నటువంటి శిథిలమైపోయిన ఇంట్లో మీరు ఉన్నారంటే ఆ ఇల్లు ఎప్పుడు పడిపోతుందో మీకు తెలియదు. అలాంటిదే ఈ శరీరం కూడా. మనం చూస్తున్నాం కదా, డైలీ లైఫ్లో మనం వింటున్నాం, చిన్న చిన్న పిల్లలు లేదా పెద్దవాళ్ళు ఉన్నట్టుండి ఏమీ లేకుండానే శరీరం పడిపోతోంది. అలా ఉన్నప్పుడు దీన్నే నమ్ముకుని ఉన్నారంటే మీరు ఉజ్జీవనం అనేది మీకు రాదు. దృఢంగా ఉన్నప్పుడే, మీ మనసు బుద్ధి అన్నీ స్థిరంగా ఉన్నప్పుడే పరమాత్మని ఆశ్రయించండి. అప్పుడు స్వామి యొక్క రక్షణలో మీరుంటారు. మీ యొక్క ఇంద్రియాల రక్షణలో కాకుండా, పడిపోయే శరీరం రక్షణలో కాకుండా పరమాత్మ రక్షణలో ఉంటే గనక ఆయన సిద్ధస్వరూపుడిగా, సిద్ధోపాయంగా మీరు పట్టుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఆయన శ్రీరంగంలో కంటికి కనిపించేలా ఉన్నాడు. అంతర్యామిగా లోపల ఉన్నవారే బయట కూడా ఉన్నాడు. రామో విగ్రహాన్ ధర్మ అన్నట్లుగా ఈ రంగనాథుడు కూడా ధర్మమే స్వరూపంగా ఉన్నాడు. ఆయన్ని ఆశ్రయిస్తే చాలు, అందరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం మీకు రాదు. సాక్షాత్ ఫలాన్ని ఆయనే ఇస్తాడు. ఆయనే సాక్షాత్ ఫలం. అసలు ఆయన దగ్గరికి వెళ్ళి చేరితే చాలు
ఏదైనా ఒక సన్నిధికి మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఆ సన్నిధికి వెళ్ళి అక్కడ ఏం చేస్తాము, పూజ చేయించుకుంటామా, ఒక యాగం చేయించుకుంటామా, కళ్యాణం చేయించుకుంటామా, అవన్నీ తర్వాత విషయాలు అంటారు. అవన్నీ సెకండరీ అంట. ప్రైమరీ ఏంటి, ఆ సన్నిధికి వెళ్ళి పడి ఉండడమే అని మా ఆచార్యులు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆయన సాన్నిధ్యంలో ఉంటే చాలు, అది కూడా కైంకర్యమే అయిపోతుంది కదా అని పరమాత్మని అరన్సువర్ అని చెప్పి అంటారు. ఈ శరీరాన్ని పురంసువర్, బయట ఉన్నటువంటి ప్రాకారము, లోపల ఉన్నటువంటి ప్రాకారము. ఆగి నిన్న అరంగనార్, ఆ స్వామే ఇక్కడికి వచ్చి నిలబడుతున్నాడు, పడుకుని ఉన్నాడు అంటే ప్రతీక్షిస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఎవరు వచ్చి అడుగుతారా నన్ను రక్షించమని అని ఎదురు చూస్తున్నటువంటి స్వామి శ్రీరంగంలో పడుకొని మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అరణ్యవాసానికి బయలుదేరుతుంటే రామచంద్రమూర్తి లక్ష్మణుడితో సీతాపిరాటితో బయలుదేరాడు. సుమంత్రుడు రథసారథ్యం చేస్తూ తీసుకువచ్చాడు. శృంగిపేరపురం దాకా వచ్చాక ఇక తెల్లవారాక, సుమంత్ర నువ్వు వెళ్ళిపో, మేము ఈ నదిని దాటి, గంగా నదిని దాటి ఇక ముందుకు అరణ్యాల్లోకి వెళ్ళిపోతాము అని చెప్తాడు. వస్తాను నేను కూడా అని సుమంత్రుడు ఎంత గొడవ చేసినా, నువ్వు వెళ్తేనే మా తల్లిగారు నమ్ముతారు, మేము అడవుల్లోకి వెళ్ళాము అనే విషయాన్ని నమ్ముతారు, కాబట్టి నువ్వు వెళ్ళి జరిగింది చెప్పు అని పంపించేస్తారు. కానీ 3 రోజులు అక్కడే వెయిట్ చేస్తాడు శృంగిబేరపురంలోనే. ఏమో రాముడు మనసు మార్చుకుని తిరిగి వచ్చేస్తాడేమో, లేదా నన్ను కూడా తనతో పాటు తీసుకువెళ్తాడేమో అని వెయిట్ చేసి ఆ తర్వాత వెళ్తాడు సుమంత్రుడు అయోధ్య నగరానికి. రంగనాథుడు కూడా అలాగే ఇక్కడ పడుకుని ఉన్నట్ట. ఎవరైనా వచ్చి తన్ని ఆశ్రయించకపోతారా, రక్షించమని అడగపోతారా అని చెప్పేసి చూస్తున్నాడట. కానీ మనందరం ఎలా ఉన్నాం, ఈ ప్రకృతికి వసులైపోయి అలమటిస్తున్నామే కానీ పరమాత్మకి దాసులము అనే భావన మనకి తెలియట్లేదు. ఇదంతా మన పాపమే కదా అని అనుకుంటారు. స్వామి కైంకర్యం చేస్తే ఆత్మ ఉజ్జీవిస్తుంది. కానీ ఎంతసేపు ఎలా సంపాదించాలి, సంపాదించింది ఎన్ని కోట్లు పెట్టి లక్షలు పెట్టి మనం దీన్ని పోషించాలి అని ఆలోచిస్తున్నాం. కారు అంటే ఇదివరకు ఏ కారు ఉన్నా కారే, ఇప్పుడు అలా కాదు. పలానా బ్రాండ్ కారు ఉండాలి, పలానా బ్రాండ్ డ్రెస్ ఉండాలి, పలానా బ్రాండ్ పర్ఫ్యూమ్ ఉండాలి, పలానా బ్రాండ్ పిల్లల డైపర్స్ ఉండాలి. ఇవి కదా ఇప్పుడు శరీరం మీద ఉన్నంత మోజు మన ఆత్మ ఉజ్జీవనం మీద మనకి లేదు అని చెప్పి ఆళ్వార్లు అప్పుడే మనకి హితబోధ చేశారు. తొండరడప్పటి ఆళ్వార్లు తిరుమాలే అనే ప్రబంధంలో. మనం ఇన్నాళ్ళు ఎలా తిరిగినా ఈరోజు పరమాత్మ అనుగ్రహం వల్లనే ఒక ఆచార్యులు లభించారు, మనకి ఒక మంత్రం లభించింది. మనందరం కూడా గోదాదేవి చెప్పిన ధనుర్మాస వ్రతాన్ని ఆచరించుకునే ఒక భాగ్యం. ధనుర్మాస వ్రతం చేసి నేను ఇది పొందుతాను అనే దృష్టి మన ఎవరికీ లేదు. మనకి ఈ పరమాత్మ అనుగ్రహం ఉంది కాబట్టే ఈ వ్రతాన్ని నేను ఆచరించగలుగుతున్నాను అనే దృష్టితోటే మనం వ్రతాన్ని చేసుకుంటున్నాం. కర్తృత్వము అనేది ఉండకూడదు. 4 రకాల కర్తృత్వాలు ఉంటాయి. నిన్నటి పాసురంలో చెప్పుకున్నట్టు ఆ 4 కర్తృత్వాలు లేకుండా పరమాత్మ అనుగ్రహం వల్లనే ఇదంతా జరుగుతోంది అనే భావన మనకి ఎప్పుడు నడుస్తూ ఉండాలి. కుత్తువిళక్కనే పాసురంలో రంగనాథుణ్ణి, రంగనాయకుని మేల్కొలిపాం మనం. ఇద్దరు కూడా ఇంకా లేవలేదు. ఎందుకంటే నేను వెళ్ళి పిల్లల్ని రక్షిస్తాను అని చెప్పి రంగనాథుడు అంటున్నట్ట. కాదు, నప్పిన్న పిరాటి అని నన్ను పిలిచారు, అందుకని నేను వెళ్తాను అని అమ్మ అంటోందట. ఇద్దరు కూడా నేనంటే నేను రక్షిస్తాను అని త్వరపడడంలో ఇద్దరు తలుపులు తీయలేదు. మనకేమో లోపల వాళ్ళు వచ్చి తలుపులు తీస్తే బాగుండును, ఎప్పుడు సేవిస్తామా, ఎప్పుడు మాట్లాడతామా, ఎప్పుడు కైంకర్యం చేసుకుంటామా అని మనందరికీ త్వరగా ఉంది. లోపల ఉన్నవారేమో తలుపు తీయడంలో ఆలస్యం చేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో మన గోదాదేవి ఇంకొక పాసురంలో శ్రీరంగనాథుడిని, రంగనాయకుని కీర్తిస్తోంది. 20వ పాసురంలో కీర్తిస్తోంది ఇద్దరిని కూడా. ముందు 4 పాదాలలో రంగనాథుడిని, తర్వాత 4 పాదాల్లో శ్రీరంగనాయకుని ప్రార్థిద్దాం. మళ్ళీ మనం పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. 33 అమరర్కు మున్ సెన్నో கப்பந்தவிற்கங் கலியே துயிலழாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பங் கொடுக்கும் விமலா துயிலழாய் செப்பென்ன மென்முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலழாய் உக்கமுன் தட்டொழியும் தந்தன் மணாளனை
ఇప్పోదే ఎమ్మై నీరాటేలో రెంబాబాయ్. వాచ్యార్థాన్ని తెలుసుకుందాం. 33 కోట్ల దేవతలకు కలిగే ఆపదల్ని ముందుగానే వెళ్ళి తొలగించేటంత బలం కలిగిన వాడివి కదా నువ్వు. స్వామి, నిద్ర మేలుకో. మనసుతోనూ వాక్కుతోనూ శరీరంతోనూ కూడా ఒకే విధమైన గుణం కలిగినటువంటి వాడివి. నిన్ను ఆశ్రయించిన వారి దుఃఖాల్ని పోగొట్టేవాడా, నిద్ర నుండి లేమ్మా. ఇక తర్వాత 4 పాదాల్లోనూ నప్పిన పిరాటిని అంటే రంగనాయకిని అనుకుంటున్నాం కదా, ఆమెను పిలుస్తున్నారు. బంగారు కలసముల వంటి మృదువైన స్తనాలు కలిగిన దానివి, ఎర్రనైనటువంటి పెదవులు, మందహాసంతో ఉన్నటువంటి పెదాలున్నాయి నీకు. ఆ సన్నని నడుమును కలిగినటువంటి ఓ నప్పిన పిరాటి, నువ్వు లక్ష్మీదేవితో సమానురాలివి. నిద్ర మేలుకో. మాకు ఒక విసనకర్రివి, ఒక అద్దం ఇవ్వి. అలాగే నీ భర్తతో మమ్మల్ని ఇప్పుడే స్నానం చేయించేలాగా అవకాశాన్ని కల్పించవలసింది. ఆ స్నానం చేసి ఆ సుఖాన్ని మేము పొందేలా నువ్వే చేయవలసింది అని వాచ్యార్థంగా మనం ఈ పాసురానికి అర్థం తెలుసుకున్నాం. రంగనాథుడు శ్రీరంగ క్షేత్రంలో వేంచేసి ఉన్నాడు. పరమాత్మ ఏ క్షేత్రంలో వేంచేసి ఉన్నప్పటికీ ఆయనకి రక్ష ఎవరు అంటే, ప్రాకారాలన్నీ రక్షణని కల్పిస్తాయి. పరమాత్మ యొక్క ఆలయానికి ప్రాకారాలు రక్షణని కల్పిస్తాయి. కానీ అసలైనటువంటి రక్ష ఏంటి అంటే భాగవతుల మంగళాశాసనములే అని ఆళ్వార్ల పాసురాలు కీర్తించేటప్పుడు కూడా ఇంతమంది భాగవతులు ఆ క్షేత్రంలో ఉన్నారు, ఆకాశాన్నంటే మేడలు ఉన్నాయి అని కీర్తిస్తూ పరమాత్మని కూడా కీర్తిస్తూ ఉంటారు. అంటే ప్రాకారాల కంటే కూడా పరమాత్మకి భాగవతుల మంగళాశాసనాలే రక్షణగా ఉంటాయి. స్వామి పల్లాండుగా ఉండాలి అని కోరుకోవడమే కదా మంగళాశాసనం అంటే. శ్రీరంగ క్షేత్రం అనుపద్రవంగా ఇప్పుడు ఉండాలి అని మంగళాశాసనం చేస్తూ ఉంటాం మనందరం కూడా. అలాంటి ఆచార్య పురుషులు గోష్ఠులుగా ఉన్నారు అని ముందు పాసంలో మనం తెలుసుకున్నాం. ఎక్కడ పుట్టినటువంటి ఆచార్యులైనప్పటికీ కూడా శ్రీరంగనాథుడు తన దగ్గరికే చేర్చేసుకున్నాడు. రామానుజుల వారు శ్రీపెరుంబుదూరులో అవతరించారు. కూరత్తాళ్వాన్ శ్రీకూరంలో అవతరించారు. నాదమునులు కాటుమన్నార్ కోవిల్లో అవతరించారు. అరుళాళ పెరుమాళెంబెరుమానార్ యాదవ ప్రకాశులు అనుకుంటాం, ఆయన కాంచీపురంలో అవతరించారు. వడుగునంబి మిథున సాలగ్రామంలో అవతరించారు. ఎంబారు మధురమంగళంలో అవతరించారు. ముదరయాండాన్ నజరత్పేటలో అవతరించారు. ఇలా ఎంతోమంది ఆచార్య పురుషులు ఎన్నో చోట్ల ఎన్నో దివ్యదేశాల్లో క్షేత్రాల్లో అవతరించిన వారైనప్పటికీ వారందరినీ కూడా రంగనాథుడు అనేటువంటి అయస్కాంతం లాగేసింది. వారందరినీ నా దగ్గరే ఉండండి, మీరందరూ నా దగ్గరే ఉండండి అని చెప్పి అందరినీ చేర్చుకున్నది శ్రీరంగనాథుని సన్నిధికే ఆయన చేర్చుకున్నారు. ఒక్క ఆచార్యులు ఉంటేనే ఊర్లో మనకి ధర్మాచార్య స్వామి వారిని మా పాలకుల్లో ఉండేవారు. ఆయన వల్లనే ఈరోజు చిన్న గోపురము ఈ గోష్ఠి అనేది ఉన్నది అంటే ఆయన యొక్క మంగళాశాసన బలమే ఇదంతా కూడా. ఒక్క ఆచార్యులు ఉంటేనే ఇంతమందికి జ్ఞానాన్ని పంచి వారి యొక్క అజ్ఞాన అంధకారాన్ని పోగొడతారు కదా. ఇంతమంది ఆచార్యుల గోష్ఠులు శ్రీరంగంలో ఉన్నాయనుకోండి, మరి ఆ శ్రీరంగ క్షేత్రం ఇంకెంత ప్రకాశంగా ఉంటుంది. 33 అమరర్, 33 మంది అమరులు అని చెప్తున్నారు. మనం రంగనాథుని పరంగా దీనికి అర్థాన్ని చెప్పుకోవాలి అని అనుకుంటే, సామాన్యంగా ఎవరైనా మన ఆచార్య పురుషులు మహానుభావులైనటువంటి వారు పరమపదిస్తే కనుక మనం ఆయనకి తిరునక్షత్రోత్సవాలు కూడా చేస్తూనే ఉంటాం. మామూలు మనుషులు పోతే ఇంక మళ్ళీ మనం చెయ్యం, వారు చనిపోతే ఇంకేమీ చెయ్యము, అక్కడితో ఆ శరీరాన్ని విడిచిపెట్టేశారు. ఈ శరీరాలు, ఆచార్య శరీరాలు పరమాత్మకి ఆనందాన్ని కలిగించేవి. ఎందుకంటే ఇంతమంది జీవుల్ని తన దగ్గరికి చేర్చారు అనేటువంటి ఆనందాన్ని కలిగించే చరమ శరీరాలు వారివి. ఈ శరీరాన్ని విడిచిపెట్టి పరమపదానికి వెళ్ళినప్పటికీ కూడా వారి యొక్క మంగళాశాసనాలు మనకి అందుతూనే ఉంటాయి, మనల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటారు, అక్కడి నుండి కూడా మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటారు అని పూర్వాచారులందరూ కూడా భావించేవారు. అందుకే అటువంటి పూర్వాచారులందరూ కూడా అమరులే. ఇక్కడ అమరులు అంటే వారినే చెప్తున్నారు.
శ్రీరంగంలో వేయించేస్తున్నటువంటి ఒక 33 మంది ఆచార్యుల పేర్లు మనం కొన్ని చెప్పుకుందాం. నిన్న కొన్ని చెప్పుకున్నాం మనం. ఈరోజు పాసరానికి అనుగుణంగా వచ్చింది కాబట్టి ఆ 33 మంది పేర్లు ఇంకొకసారి చెప్పుకుందాం. 12 మంది ఆళ్వార్ల పేర్లు మనకి తెలుసు. అటువంటి 12 మంది ఆళ్వార్లు: శ్రీమన్నాథమునులు 13, ఉయ్యకొండార్లు 14, శ్రీరామశ్రులు 15, యామనాచార్యులు 16, పెరియ నంబిగారు 17, తిరుక్కోటియూర్ నంబిగారు 18, పెరియ తిరుమల నంబి 19, తిరుమాలయ ఆండాన్ 20, తిరువరంగ పెరుమాళరియర్ 21, భగవద్ రామానుజుల వారు 22, కూరత్తాళ్వాన్ 23, ముదలియాండాన్ 24, ఎంబార్ 25, భట్టర్ పరాశర భట్టర్ వారు 26, నంజీయర్ వేదాంతి అని చెప్పుకునే నంజీయర్ 27, నంబిళ్ళై 28, వడక్కు తిరువీధి పిళ్ళై 29, పెరియవాచాన్ పిళ్ళై 30, పిళ్ళై లోకాచార్య స్వామివారు 31, తిరువాయిమిడి పిళ్ళై 32, మనవాళ్ళ మహామల్లు 33. ఇక్కడితో మన ఆళ్వార్ల ఆచార్య గోష్ఠి పూర్తయినట్టుగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనవాళ్ళ మామూలు తర్వాత మళ్ళీ శ్రీరంగనాథుడే వస్తాడు. మనవాళ్ళ మహాముల తర్వాత అటువంటి గొప్ప వ్యక్తి మళ్ళా తిరిగి అవతరించరు అని చెప్పి నమ్మకంతో ఇక అక్కడతోటి మన పూర్వాచార్య గోష్ఠిని పూర్తి చేశారు, కంప్లీట్ చేశారు పెద్దలందరూ కూడా. తర్వాత మనవాళ్ళ మహాముల తర్వాత ఇక ఎవరి స్వాచార్యుని వారు అనుసంధానం చేసుకుంటూ ఉంటాం మనం. ఇప్పుడు చెప్పుకున్న 33 మందికి మళ్ళీ అనేక మంది శిష్యులు ఉన్నారు. ప్రధానమైనటువంటి ఆచార్యులనే మనం చెప్పుకున్నాం. ఇలాంటి వారు 33 అమరర్. ఇటువంటి వారందరికీ మున్సెన్రు, వాళ్ళందరికీ ముందు ఉంటాడట ఈయన. ముందు ఎందుకుంటాడు? రక్షించడం కోసమే ఉంటాడు. అర్జునుడి రథంలో ముందు ఎందుకున్నాడు కృష్ణ పరమాత్మ అంటే అర్జునుడి మీద పడే బాణాలన్నీ కూడా తనకి తగిలినా పర్వాలేదు, అర్జునుడిని రక్షించాలి అనే భావనతోటే తానే దెబ్బలు తిన్నాడు అర్జునుడికింటే కూడా ఎక్కువగా. ఈ ఆచార్య గోష్ఠులంటే ఎందుకు పరమాత్మకు అంత ఇష్టము అంటే, మనం ఎవరినైనా ప్రేమించామనుకోండి, వారు తిరిగి మనల్ని ప్రేమిస్తారు. అంతేకాదు, వేదాన్ని ప్రకాశింపచేశారు కాబట్టి, వేదాన్ని ప్రకాశింపచేస్తారు కాబట్టి స్వామికి ఈ ఆచార్యులంటే చాలా ఇష్టం. జ్ఞానీతు ఆత్మైవ మే మతం, వాళ్ళందరూ నాకు ఆత్మతో సమానులు అంతే అన్నాడు కదా స్వామి. ఇది నా అభిప్రాయం అయ్యా. జ్ఞానులు అంటే కనుక నాకు చాలా ఇష్టము అని ఆయన తెలియచేశాడు భగవద్గీతలో. అలాంటి జ్ఞానం కలిగినటువంటి, పరిపూర్ణ భక్తి జ్ఞానాలు కలిగినటువంటి వారే మన పూర్వాచార్యులు అందరూ కూడా. ఇలాంటి వారిని స్వామి ముందుండి రక్షించుకుంటాడట. వేదాన్ని ప్రకాశింపచేస్తారు ఈ ఆచార్యులందరూ. అలాగే వేద ప్రతిపాద్యుడైనటువంటి ఆ స్వామిని, పరమాత్మని, శ్రీరంగనాథుని కూడా వైభవాన్ని తెలియచేస్తారు. ఆయన యొక్క వైభవాన్ని కూడా తెలియచేస్తారు. కాబట్టి వారంటే అమితమైనటువంటి వాత్సల్యం మన రంగనాథుడికి. నువ్వు ముందుండి వారికి ఏ ఆపద రాకుండా రక్షించడమే కాదు, సర్వకాల సర్వావస్థలలోనూ రక్షించడమే కాదు, వారి వైభవాన్ని ప్రకాశింపజేస్తావు నువ్వు. 12 మంది ఆళ్వార్లు రచించారు. వాటినే 4000 పాసురాలు దివ్య ప్రబంధంగా కీర్తిస్తాం మనం. 4 విభాగాలు వాటిలో మళ్ళీ మొదలాయిరం, పెరియ తిరుమడి, ఇయర్ప, తిరువాయిమొഴി. తిరువాయిమొഴి దివ్య ప్రబంధానికి అనేక వ్యాఖ్యానాలు, అంటే 5 రకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఆ 5 రకాల వ్యాఖ్యానాలని 5 ఆచార్యులు అందించారు. వ్యాఖ్యానము అంటే పాసురాన్ని చదివితే మనకు వెంటనే అర్థమవ్వదు కాబట్టి, ఆ పాసురంలో ఆళ్వార్లు చెప్పాలనుకుంటున్న విషయం ఇది అని గ్రహించిన జ్ఞానం కలిగినటువంటి ఆచార్యులు దానికి ఒక కామెంటరీ రాస్తే, ఆ కామెంటరీని చదువుకుంటే ఇందులో చెప్పబడిన విషయం ఇది అనేటువంటి లోపల ఉండే విశేషార్థం మనకు తెలుస్తుంది. పైపైన పదాలకు అర్థం తెలియడం వేరు, దాంట్లో నిగూఢంగా ఉన్న అర్థం తెలుసుకోవడం వేరు. అందుకే వ్యాఖ్యానం ఉంటే తప్ప పాసురాలకి అర్థం చెప్పద్దు అని అంటూ ఉంటారు. వ్యాఖ్యానం చదివే భగవద్గీత నేర్చుకునే మనం తిరువాయిమొഴിని చెప్పాలి అని పెద్దల నియమనమాట. ఆళ్వార్ల హృదయం ఏంటో తెలుసుకోకుండా చెప్తే అపార్థాలు చెప్పే అవకాశం ఉంటుంది. అందరి యొక్క వైభవాన్ని రంగనాథుడు చాలా చక్కగా ప్రకాశింపచేశాడు. పూర్వాచార్య వైభవం అంతా కూడా తన దగ్గర ఉంచుకున్నాడు. ఆ శ్రీరంగ క్షేత్రంలోనే సుఖమాస్వ అన్నట్లుగా ఉండమన్నాడు. అలాగే అందరి వైభవాన్ని కూడా
ప్రకాశింపచేస్తూ అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు స్వామి శ్రీరంగనాథుడు. ఆ తిరువాయిమడి దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానాలలో నంబిళ్ళ గారు అనుగ్రహించిన వ్యాఖ్యానం ఈడు అంటారు. దాన్ని భగవద్విషయం అని పేరు. దానికి 2 పేర్లు, ఈడు భగవద్విషయం అనే పేర్లు. ఆ వ్యాఖ్యానం వింటూ ఉంటే పరమాత్మ కళ్యాణ గుణాలను మనం అనుభవిస్తూ ఉంటే చాలా భోగ్యంగా ఉంటుంది. నంబిళ్ళ గారు అంత అందంగా ఆ పాసురాలకి అర్థాలు చెప్పేవారు. శ్రీరంగ క్షేత్రంలో కోవెలలో చిన్న గోష్ఠి ఏదైనా కనిపించిందనుకోండి, ఓకే రంగనాథుడి ఉత్సవం ఏదైనా జరుగుతోందేమో, దాన్ని చూడడానికి వచ్చి ఉంటారు వీరు అని అనుకునేవారట. పెద్ద గోష్ఠి కనిపించిందనుకోండి, జనం చాలా ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఓ నంబిళ్ళ గారి కాలక్షేపం జరుగుతోంది అని అనుకునేవారట. అంటే అంత వైభవంగా ఆయన చెప్పేవారు. ఆ వినడంలో ఉండే ఆనందం తెలిసిన అందరూ కూడా ఆ కాలక్షేపం అంటే చాలు వెళ్ళిపోయేవారట. చెవులు ఆ అమృతాన్ని గ్రోలడానికి సిద్ధంగా ఉండేవేట. రంగనాథుడు ఆ విషయం విన్నటువంటి రంగనాథుడు, అంటే అంత వైభవంగా జరుగుతున్న ఈ కోసలని ఆయనకి తెలియదా ఏంటి? ఆ విషయం తెలిసిన రంగనాథుడికి ఒక కోరిక కలిగిందట. నేను కూడా వినాలి, ఆ భగవద్విషయాన్ని నేను కూడా వినాలి అని అనుకున్నారట. నంబిళ్ళ గారి తర్వాత రోజులు గడిచిపోయినాయి. అయినా ఆ మాధుర్యం ఉంటుంది కదండి. ఆ కాలక్షేపాలైతే ఆగవు కదా. ఒకరి తర్వాత ఒకరు ఆచార్యులు వచ్చారు, శ్రీ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని తమ భుజాలకు ఎత్తుకున్నారు, దాన్ని కాపాడుతూనే వచ్చారు. మనవాళ్ళ మహాముల కాలంలో రంగనాథుడికి ఆ భగవద్విష కాలక్షేపం నేను వినాలి అనే కోరిక కలిగింది. మనవాళ్ళ మహాముల్ని పిలిపించారు, చెప్పారు, మేము కూడా కాలక్షేపం వింటామండి అని అన్నారట. అంటే నీకు 360 రోజులకి ఉత్సవాలే సరిపోవు, నీకు ఇంకా అంతకంటే ఉత్సవాలు ఎక్కువ స్వీకరిస్తూ ఉంటావు, కాలక్షేపం మీరెక్కడ వింటారు, కుదరదు కదండి, సమయం సరిపోదు, వద్దు అన్నారట. అబ్బబ్బే లేదండి, మేము ఉత్సవాలన్నీ ఆపేసుకుంటాం, దేవేరులతో కలిసి వచ్చి మీరు చెప్పే కాలక్షేపాన్ని వింటాము, మాకు భగవద్విషయాన్ని అనుగ్రహించండి అని అడిగారట శ్రీరంగనాథుడు. అలాగే అన్నారు మనవాళ్ళ మహాములు. మనం 8 మెట్లు ఎక్కి రంగనాథుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ మెట్లు ఎక్కగానే కనిపించే మండపానికే భగవద్విష మండపం, గరుడ మండపము అని అంటూ ఉంటారు. శ్రీరంగనాథుడు దేవేరులతో కలిసి ఆసనం మీద ఉంటాడు. ఎదురకుండా అనేక మంది శిష్యులతో మనవాళ్ళ మహాములు కూర్చుని ఈ గ్రంథాన్ని కాలక్షేపంగా అనుగ్రహిస్తున్నటువంటి స్టిల్ ఉంటుంది, మనకి ఫోటో కనిపిస్తూ ఉంటుంది, చిత్రం కనిపిస్తూ ఉంటుంది. భగవద్విషయం వినాలి అని అనుకున్నాడు. అలాగే అద్దాల మండపం ఉంటుంది కదా, అక్కడ ఆ మండపంలో నంబెరిమాళ్ళు అమ్మలతో కలిసి వింటూ ఉంటే ఆయన చెప్పారు, ఈయన విన్నాడు. అన్ని ఉత్సవాలు ఆగిపోయినాయి, ఈ భగవద్విష కాలక్షేపమే పెద్ద ఉత్సవంగా 1 సంవత్సరం పాటు నడిచిందంట. శ్రీరామాయణం చాలా అందంగా గానం చేశారు కుశలవులు. ఎవరు విన్నారు? రామచంద్రమూర్తి ఒక్కడే విన్నాడు. అప్పుడు సీతమ్మ దగ్గర లేదు, ఒక్కడే విన్నాడు. అంత మధురమైనటువంటి సీతాయా చరితం మహత్ అని చెప్పబడిన దాన్ని ఆయన ఒక్కడే విన్నాడు. నమ్మాళ్ళవార్లు కూడా చెప్తారు, నేను పాసురాలు పాడుతూ ఉంటే దివిదేశం పేరు గుర్తులేదండి, ఆ పెరుమాళ్ళు ఒక్కరూ కాకుండా అమ్మలతో కలిసి వేయించేసి ఉన్నాడు, నా పాసురాలన్నీ విన్నాడు అని ఆనందపడతారు నమ్మాళ్ళవార్లు తమ పాసురాల్లో. ఇక్కడ మనవాళ్ళ మహాములు ఆ నమ్మాళ్ళవార్లు చెప్పిన తిరువాయిమిడి పాసురాలనే కాలక్షేపంగా చెప్తూ ఉంటే అమ్మలతో కలిసి తన వైభవాన్ని తానే విని ఆనందించాడట, మురిసిపోయాడట స్వామి. తనకు కూడా ఒక ఆచార సంబంధం కావాలి అని అనుకున్నాడు. మనవాళ్ళ మహాముల్ని ఆచార్యులుగా ఎంచుకున్నాడు ఆయన. మనవాళ్ళ మహాములు శిష్యులండి అంటే సంబరపడిపడట మన నంబెరిమాళ్. శ్రీకృష్ణావతారంలో కూడా ఆచార్యుని సాందీపుడిని ఆశ్రయించాడు, కానీ తృప్తి లేదు. గురుదక్షిణ ఏం కావాలి అంటే, నా కొడుకుని పట్టరా, ఎప్పుడో చనిపోయిన కొడుకు కావాలి అని అడిగారే తప్ప నాకు ముక్తినో మోక్షాన్నో ఇవ్వి అని అడగలేదు ఆయన. రాముడిగా వచ్చినప్పుడు వశిష్ఠుడిని ఆశ్రయించాడు, విశ్వామిత్రుడిని ఆశ్రయించాడు రామచంద్రమూర్తి. కానీ వారు కూడా లౌకికమైనటువంటి బంధాల్లోనే ఉండిపోయారు వారిద్దరూ. తన కొడుకులు పోయారని ఏడుస్తూ కూర్చున్నాడు వశిష్ఠుడు. అలాగే విశ్వామిత్రుడు కోపాలకి, క్రోధానికి, కామానికి కూడా లొంగిపోయినటువంటి వాడు. అందుకని ఈ లౌకిక వాసనలు కొంచెం కూడా లేనటువంటి తురి ఆశ్రమంలో ఉన్నటువంటి మనవాళ్ళ మహాములు, జ్ఞాన వైరాగ్య భక్తి సంపన్నులైనటువంటి మనవాళ్ళ మహాముల్ని తన ఆచార్యులుగా ఎంచుకుని మురిసిపోయేటట స్వామి.
ఆయన చాలా సాధు స్వభావం కలిగిన వారు మన మనవాళ్ళ మహామంలో. ఎంతమంది వచ్చినా రండి 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 అని అందరికీ హితాన్ని చెప్పడంలోనే, గ్రంథాలు నేర్పించడంలోనే, ఆయన గ్రంథాలు అధ్యయనం చేయడంలోనే సమయం అంతా గడిచిపోయేది. ఆయనకి శ్రీరంగనాథుని కైంకర్యం తప్ప ఇంకొకటి తెలియదు. శ్రీరంగనాథుని కైంకర్యానికి ఆటంకం వస్తోందని ఆ సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టేసినటువంటి మహానుభావులు ఆయన. అష్టదిగ్గజాలుగా 8 మంది శిష్యులు తయారు చేశారు. పేరులోనే దిగ్గజాలు అన్నట్టుగా తయారు చేశారు. వాళ్ళందరినీ కూడా సంప్రదాయానికి గ్రంథాలు రచించడం, వ్యాఖ్యానాలు రచించడం, కాలక్షేపాలు అనుగ్రహించడం, ఇదే వారి దినచర్య. పూర్వ దినచర్య, ఉత్తర దినచర్య అని 2 గ్రంథాలని మనకు అనుగ్రహించారు మనవాళ్ళ మహాముల శిష్యులైన ఎరుంబియప్ప అనే ఆయన. నిద్ర లేచిన దగ్గర నుంచి మనవాళ్ళ మహాముల అనుష్ఠానం ఎలా ఉంటుంది, తర్వాత రంగనాథుని సన్నిధికి వెళ్ళడం, ఆ తర్వాత ఇంటికి వచ్చి తిరువారాధన చేసుకోవడం, అలాగే అనుయాగం ప్రసాదాన్ని స్వీకరించడం, అలా మళ్ళీ సాయంత్రం స్వామి ఏం చేసేవారు, ఇవి సంస్కృత శ్లోకాల్లో 2 గ్రంథాలు అందించారు, పూర్వ దినచర్య, ఉత్తర దినచర్య అని. మన ఆచార్యుల దినచర్యని స్మరించుకోవడం కూడా మనకి ఉపాధేయమే. భోజన కాలంలో భోజనం చేసే సమయంలో పూర్వ దినచర్యని రోజు అనుసంధానం చేస్తారట పెద్దలైనటువంటి వారు. దాన్ని పంక్తి పావని అని అంటారు పూర్వ దినచర్య గ్రంథాన్ని. ఏదైనా దోషాలుంటే పోగొడుతుందంట ఆ స్తోత్రము. ఆయన్ని ఆశ్రయించిన వారు ఇంకెంత ఉత్తమ స్థానానికి వెళ్తారు. ఆయన దినచర్యే దోషాలు పోగొడితే మనవాళ్ళ మహాములను ఆశ్రయించిన వారు ఇంకెంత స్థానాన్ని పొందుతారు మనం ఊహించుకోవచ్చు. అలా ఆచార్యులందరినీ కూడా ముందుండి రక్షించినటువంటి వారు, వారి వైభవాన్ని చక్కగా ప్రకాశింపచేసినటువంటి వాడు మన శ్రీరంగనాథుడు నంబెరుమాళ్ళును. కప్పంత విర్కం కలియే తుయిలజాయ్. కప్పం దుఃఖాలు, కష్టాలు, వీటిని తొలగించినటువంటి ఓ బలాఢ్యుడా శ్రీరంగనాథ అని అన్నారు. మనందరికీ కష్టాలు ఏంటండి? ఎవరికైనా పెద్ద కష్టం ఏంటి అంటే ఈ సంసార చక్రమే, జరణ మరణ చక్రమే, ఈ ప్రకృతి సంబంధమే మనకి పెద్ద కష్టం మనకున్నటువంటిది. అది పోవాలి. అది పోగొట్టగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే తిరుమడిసై పిరాన్ కథలో చెప్తారు. తిరుమడిసై ఆళ్వార్ల విషయంలో పార్వతీదేవులు, శివుడు పార్వతీదేవి ఇద్దరు వచ్చారట, శివ పార్వతులు ఇద్దరు వచ్చారట. ఆ సమయంలో తిరుమడిసై పిరాన్ బొంత కొట్టుకుంటున్నారట. కొట్టుకుంటుంటే మేము ఏదైనా వరం ఇవ్వాలనుకుంటున్నాం, మీకు ఏం కావాలో అడగండి అన్నారట శివ పార్వతులు ఇద్దరు కూడా. అంటే నాకు మోక్షాన్ని ఇవ్వి అని అడిగారట తిరుమడిసై పిరాన్. అంటే ఆ మోక్షాన్ని నేను ఇవ్వలేనయ్యా, ఇంకేదైనా కోరుకో అన్నారట. అక్కర్లేదు, ఇంకేం వద్దులేండి అన్నారట. కాదు, మేము ఏదోటి ఇవ్వాల్సిందే, మేము దర్శనం ఇచ్చామంటే అది నిష్ఫలం అవ్వకూడదు, ఏదైనా వరాన్ని కోరుకోవాలి. అయితే నేను బొంత కొట్టుకుంటున్నాను, ఈ సూదిలోకి దారం వెళ్ళట్లేదు, దీన్ని కొంచెం ఎక్కించి పెట్టండి అని కొంచెం తక్కువగా మాట్లాడారట. అంటే వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు ఆయన వెళ్ళలేదు కాబట్టి, అది ఏదోటి అడగమన్నారు కాబట్టి ఆయన అడిగారు. అంటే మోక్షం ఇచ్చే సామర్థ్యం ఎవరికి ఉంది? కేవలం పరమాత్మకే ఉంది. మోక్షం అంటే ముక్తి, విడుదల. ఈ సంసార చక్రం నుంచి విడుదలే మనకి స్వామి ఇవ్వగలిగినటువంటి, మనం తీర్చగలిగినట్టు పెద్ద కష్టం అదే. మనకు చేసే గొప్ప ఉపకారం అదే. నమ్మాళ్వార్లు ఋగ్వేద సారంగా తిరువిరుత్తం అనే ప్రబంధాన్ని మొట్టమొదటిగా అనుగ్రహించారు. 4లోనూ మొట్టమొదటిగా అనుగ్రహించారు. అందులో మొట్టమొదటి పాసురంలోనే చెప్తారు వారు, ఎన్నిన్న యోనిమాయ్ పిరందాయ్ ఇమయోర్ తలైవా. ఓ నిత్యసూర్యనాయకుడా, ఎన్నెన్ని యోనుల్లో నన్ను ఇప్పటి వరకు పుట్టించావయ్యా అంటే ఎన్ని జన్మలు ఎత్తానో ఇప్పటికీ లెక్కలేదయ్యా అని అంటారు. పొల్లావజొక్కం అజొక్కుడంబం అంటారు. ఇది ఉందే, ఈ మురికి శరీరం, ఇది ఎప్పుడు పోతుందో కదా, దీన్ని తొలగించు అని అడుగుతారు. మారి మారి పల పిరప్పం పిరందు. భుజాలు మార్చుకుంటారు, పల్లకి మోయలేకపోతే ఆ భుజం నుంచి ఈ భుజం, ఈ భుజం నుంచి ఆ భుజం మార్చుకుంటారు. అలాగా నేను అలసట అనేది పొందకుండా ఈ జన్మలనేవి ఎత్తుతూనే ఉన్నానయ్యా, నేను ఎప్పటి నుంచి మొదలుపెట్టానో తెలియదు, అనాదిగా జరుగుతూనే ఉంది అని అంటారు. ఇన్నూరం వల్లార్ అజుందార్ పిరప్పాం అని ఆఖరణ ఫలశ్రుతి చెప్తారు. ఈ 100 పాసురాలు చదివిన వారికి ఈ శరీరం అనేది, అంటే ఈ సంసారం అనేది పోతుంది, గొప్ప ఉపకారం, ఈ సంసారం పోగొట్టడం అనే గొప్ప ఉపకారం చేస్తాడు శ్రీరంగనాథుడు అని ఫలశ్రుతిని కూడా చెప్తారు. అలాంటి కలియే బలశాలివి నువ్వు. సంసారం పోగొట్టే సామర్థ్యం ఇంకొకరికి లేదు శ్రీరంగనాథునికి తప్ప. స్వామి ఇంకా తీసుకెళ్ళిపో ఇంకొండలేను అని ఎంతమంది ఆచార్యులు చెప్పినా, ఆళ్వార్లు మొరపెట్టుకున్నా తీసుకెళ్ళిన వాళ్ళు తీసుకువెళ్ళారు. మిగిలిన వారిని వారు చేయవలసిన పనులన్నీ పూర్తి చేయించి, వారు పాడాల్సిన ప్రబంధాలన్నీ కూడా పాడించుకుని అప్పుడు తన దగ్గరికి చేర్చుకునేటువంటి వాడు మన శ్రీరంగనాథుడు. ఆశ్రితుల భయాలన్నీ కూడా తొలగించే సామర్థ్యం కలిగినటువంటి వాడు. సెప్పముడయాయ్ అంటే రుజుత్వం కలిగిన వాడు, త్రికరణ శుద్ధిగా ఉండేవాడు.
మనసు, వాక్కు, కాయము 3 కథ త్రికరణాలంటే మనకి మనవాళ్ళ మహాముల దగ్గర కాలక్షేపం విన్నాడు. ఆయన ఎవరు? ఉభయ విభూతి నాయకుడు ఆయన. మనవాళ్ళ మహాములు ఎవరు? శ్రీరంగ క్షేత్రంలో ఉన్నటువంటి తురియ ఆశ్రమాన్ని స్వీకరించిన ఒక ఆచార్యులు, అంతే కదా. కానీ నేను అడిగాను, ఆయన చెప్పారు, నేను విన్నాను, ఆనందించాను అని ఊరుకోలేదట ఆయన. ఒక ఆచార్యని ఆశ్రయించినప్పుడు శిష్యుడు ఏం చెయ్యాలో అవన్నీ చేశాడట శ్రీరంగనాథుడు. రుజుత్వం కలిగినవాడు కాబట్టి, శపముడయ్యాయి కాబట్టి శిష్యుడు చేయవలసిన పనిని చేశాడట. శిష్యుడు ఏం చేస్తాడు? ఆచార్యులకి ఆనందం కలిగించేలాగా సాత్తుమరైనాడు, గ్రంథం చివరి రోజున సాత్తుమరైనాడు ఏదైనా ఒక శ్లోకాన్నో లేదా ఒక పద్యాన్నో ఆయనని స్తుతిస్తూ చెప్పాలి. లేదా కొంతమందికి ఇంత సొమ్మని ఇస్తూ ఉంటారు, బంగారు ఉంగరం ఇస్తూ ఉంటారు, లేదా తమ పిల్లలకి ఆచార్యుల పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇలా గురుదక్షిణ ఏదైనా ఇస్తూ ఉంటారు ఆచార్యులకి. ఆయనని మనవాళ్ళ మహాముల్ని మనసా వాచ కర్మణ గురువుగా స్వీకరించారు, ఆచార్యులుగా స్వీకరించారు మన పెరుమాళ్ళు. సాతుమరైనాడు చిన్న బాలుడి రూపంలో వచ్చి శ్రీశైలేశ దయాపాత్రం దీపజ్ఞాది గుణార్ణవం ఇతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం అని చెప్పారు. రమ్యజామాతరులు అంటే మన వాళ్ళ మహాములు. ఈ శ్లోకాన్ని ఇచ్చి ఆయన యొక్క తమ ఆచార్య వైభవాన్ని రంగనాథుడు ప్రకాశింపచేశాడు. అంతేకాదు, ఏ ప్రబంధం మీరు చదవాలని అనుకున్నా, ఏ ప్రబంధం సేవాకాలం చెయ్యాలని అనుకున్నా ముందు చివర ఈ శ్లోకాన్ని ఖచ్చితంగా అనుసంధానం చేయవలసిందే అని ఆజ్ఞాపించాడు కూడా. తమ ఆచార్య వైభవాన్ని లోకానికి త్రికరణ శుద్ధిగా అందరికీ తెలిసేలా చేశాడు స్వామి. అంతేకాదు, మనవాళ్ళ మహాములు తమ ఆచార్య తిరువడి చేరిన తిరువధ్యయనం ఉంటుంది కదా, ఆ తిరువధ్యయనాన్ని కూడా తెల్ల వస్త్రాలు ధరించి మనవాళ్ళ మహాములకి ఇప్పటికీ రంగనాథుడు చేస్తూ ఉంటాడు కార్యక్రమాన్ని, తిరువధ్యయనం పెడుతూ ఉంటాడు స్వామి. ఒక ఆచార్య వైభవాన్ని, తన వైభవం చెప్పే భగవద్విష వ్యాఖ్యాన వైభవాన్ని ప్రకాశింపచేశారు. మనవాళ్ళ మహాముల వైభవము ప్రకాశించింది, ఆ గ్రంథాన్ని చెప్పిన నమ్మాళ్ళవార్ల వైభవం ప్రకాశింపచేశారు. విని తన వైభవాన్ని తాను పెంచుకున్నాడట. ఏంటి రంగనాథుడా తన వైభవాన్ని తానే విన్నాడా, శిష్యుడిగా వచ్చాడా అన్నట్లుగా అందరి వైభవాన్ని ప్రకాశింపచేసేటువంటి మన రంగనాథుడు రుజుత్వాన్ని కలిగినటువంటి వాడు. సెత్తార్కు వెప్పం కొడుక్కం విమల త్వీలజాయ్. సెత్తారంటే శత్రువులు. తన శత్రువులు నేను పట్టించుకోడు, తన ఆశ్రితుల శత్రువులకి జ్వరం వచ్చేలా చేస్తూ ఉంటాడట. అప్పటి వరకు మనం జ్వరంతో బాధపడతాము, పరమాత్మను ఆశ్రయించాక మన శత్రువులు జ్వరాన్ని కలిగి ఉంటారు. అలాంటి శత్రువులకే జ్వరాన్ని కలిగించే ఓ విమలుడా, ఓ పరిశుద్ధుడా అని అంటున్నాం, మనం కీర్తిస్తున్నాం స్వామిని. ఏదైనా ఒక కష్టం రాగానే ఉన్నాడా, అసలు ఉన్నాడా అని అంటూ ఉంటాం. స్వామి నాకు ఎందుకయ్యే ఎంత కష్టం పెట్టావు అని అంటూ ఉంటాం మనం. ఆయన మాత్రం పరిశుద్ధుడే, ఆయనలో ఏం తేడాలు లేవు. ఒకళ్ళని ఇలా పుట్టించాలి, ఒకళ్ళు అలా పుట్టించాలి, వీడికి ఈ కష్టం పెట్టాలని ఆయన స్వభావం అది కాదు, అసలు ఆయన తత్వమే అది కాదు. మనకి శరీరాలు ఎలా వస్తాయి? మన కర్మానుగుణంగా వస్తూ ఉంటాయి. క్రితం జన్మలలో మనం ఏం చేసుకున్నామో దానిని అనుసరించి మనకి శరీరం వస్తుందే తప్ప మన మీద ఏమీ కక్ష కట్టి స్వామి మనకివ్వడు. అలా ఆయన పరిశుద్ధుడే ఎప్పుడూ కూడాను. మనం ఒక పుణ్యం చేద్దాము అని అనుకుంటే చాలట, మనకి పుణ్యాన్ని అకౌంట్లో పడిపోతుందట. పాపాన్ని చేద్దాం అని అనుకుంటే పడదు, పాపాన్ని మాత్రం చేశాకనే మన అకౌంట్లో వేస్తాట స్వామి. ఆయనకేం వైషమ్యం లేదు ఎవరి మీద కూడా. మనం చేసుకున్న కర్మల మీదే మన జీవితాలు ఆధారపడి ఉంటాయి. పాపం చేస్తేనే పాపఫలం అంటుకుంటుంది, పుణ్యం చేద్దాం అనుకుంటే చాలు పుణ్యఫలం వచ్చేస్తుందట. అలాంటి స్వామి, అది ఆయన విమలత్వం అంటేని. మనం పాపం చేస్తే ఆయన ఏం చేస్తాడు గనక విమలన్ అన్నారు. విమలన్ నిమలన్ నిన్మలన్ నీదివానవన్ నీళ్మదిళ రంగత్తమ్మాన్ అంటారు మన తిరుప్పాణాళ్వార్లు. నా తక్కువతనం చూడకుండా నన్ను అంగీకరించాడు స్వామి. అంగీకరించడమే కాదు, శ్రీరంగనాథుడు తన దాసులు కూడా దాసుణ్ణి చేసేసినటువంటి విమలుడు ఆయన అని అంటారు. అంటే లోకసారంగముని భుజాలు నెక్కి వచ్చారు కదా లోపలికి, అందుకని తన దాసులు కూడా దాసుడిని నన్ను చేసేశారు అని చెప్పి కీర్తిస్తారు. అలాగే నిర్హేతుకంగా నన్ను రక్షించినటువంటి శుద్ధి కలిగిన వాడు ఆయన నిమలన్.
నిర్హేతుకంగా అంటే నువ్వు ఇది చేసావు కాబట్టి నేను నిన్ను రక్షిస్తున్నాను, నా దర్శనాన్ని నీకు ఇస్తున్నాను అనేటువంటి వాడు కాదు. ఏమి కారణం లేకుండానే నన్ను కరుణించినటువంటి శుద్ధి కలిగిన నిమలన్ ఆయన. అంతేకాదు ఆళ్వార్లను అనుగ్రహించింది కూడా ఆళ్వార్లకు ఉపకరిస్తుందని కాదు, ఇది నాకే ఉపకారం అనుకుంటాట. మనల్ని రక్షించడం కూడా ఆయనకే ఉపకారం అనుకునేటువంటి స్వభావం కలిగినటువంటి నిన్మలన్ ఆయన. మనల్ని అనుగ్రహించింది కూడా ఆయనకే ఫలం అనుకునేటువంటి నిన్మలన్. నీదివా నవన్, ఆ పరమపదంలో ఉన్నాడే స్వామి, ఆ స్వామి ఇక్కడ నీళ్ మదిళ రంగత్తమ్మాన్, పొడవైన ప్రాకారాలు కలిగినటువంటి శ్రీరంగ క్షేత్రంలో ఉన్నాడు స్వామి. అలాంటి పరిశుద్ధుడు అని చెప్పి తిరునెడుందాండకంలో కూడా తిరుమంగయాళ్వారు కీర్తిస్తారు. మనవాళ్ళ మహాములే కాదు, ఉడైవర్ అనే బిరుదిచ్చి రామాజువారిని అనుగ్రహించారు, ఆయన వైభవాన్ని తెలియచేశారు. పరాశర భట్టరు, వేదవ్యాస భట్టరు కూడా నా పిల్లలే, వీరు నా సన్నిధిలోనే పెరుగుతారు అని వారి యొక్క వైభవాన్ని ప్రకాశింపచేశాడు స్వామి. నా సొత్తును నేనే కాపాడుకోవాలి అని శ్రీరంగ క్షేత్రంలో ఎదురు చూస్తున్నటువంటి స్వామి. అలాంటి స్వామిని మేల్కొలుపుతున్నాం. తుయిలజాయ్ లేవవలసింది. ఇప్పటి వరకు ఇన్ని రకాలుగా నిన్ను కీర్తించాం కదా, లేచి మమ్మల్ని అనుగ్రహించలేదనుకో ఆ బిరుదులన్నీ నీ డైరీలోంచి నీ డిక్షనరీలోంచి తీసేయాల్సి వస్తుంది. కాబట్టి లేచి మమ్మల్ని అందరినీ అనుగ్రహించవయ్యా అని అంటున్నాం మనం. సెప్పెన్నమెన్ ములై సెవ్వాయ్ చిరుమరుంగల్ నప్పిన్న పిరాట్టి శ్రీరంగనాయకి ఎలా ఉందో చెప్తున్నారు. శ్రీరంగనాయకి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ ఉన్నారు. ఆమె సున్నితమైనటువంటి వక్షస్థలం కలిగి ఉన్నది. అలాగే ముత్యాల వంటి అధరాను, మందహాసంతో ఉన్నటువంటి చిరునవ్వు, అధరాలు మందహాసాన్ని సూచిస్తున్నాయి. సన్ననైనటువంటి నడుము మధ్య భాగం కలిగి ఉన్నది ఆమె. ఇలా వర్ణిస్తున్నారు. ఇంత అందం కలిగిన ఆమె కనుకనే శ్రీరంగనాథుడికి పట్టమహేష్గా ఉంది ఆమె. మరి పురుషకారం చేస్తుందండి, స్వామికి జీవుడికి మధ్యలో ఉండి పురుషకారం చేస్తుంది అమ్మ అంటే, జీవుడినైతే మంచి మాటలు చెప్పి మారుస్తుంది. సర్వస్వతంత్రుడైనటువంటి స్వామిని ఎలా మారుస్తుందండి అంటే తన అందాన్ని చూపించి. అழగాలే తిరుత్తుం అంటారు పెళ్ళలోకాచార్య స్వామి వారు. అందమైనటువంటి చిరునవ్వు, ఆ అందమైన సన్నాని నడుముతోటి, ఓ పూర్ణురాలా తిరువే, ఓ శ్రీరంగనాయకి నువ్వే కదా లక్ష్మీదేవి, పరంపదల్లో ఉంటే లక్ష్మీదేవే నువ్వేనమ్మా నిద్ర లేవలసింది అని అంటున్నారు. ఆమె యొక్క సౌకుమార్యం ఎలా ఉంటుందో పరాశర భట్టర్ వారు తమ శ్రీగుణరత్న కోసం అనే గ్రంథంలో కీర్తిస్తారు. రంగనాయకు యొక్క వైభవాన్ని అంతటినీ కూడా చాలా చక్కగా కీర్తిస్తారు. శ్రీగుణరత్న కోసం అనే దాంట్లోనే 7 అక్షరాలు ఉన్నాయి. 7 అక్షరాల్లో ఉన్న కోశంలో ఎవరి వైభవం చెప్పబడింది? 7 ప్రాకారాల లోపల ఉన్న స్వామి యొక్క పట్టమహిషి వైభవం చెప్పబడిందండి. 7 ప్రాకారాల్లోనూ లోపల ఉన్నటువంటి శ్రీరంగనాథుడు, ఆయన పట్టమహిషి శ్రీరంగనాయకి, ఆమె యొక్క వైభవం ఇందులో చెప్పబడిందండి. 42వ శ్లోకంలో కీర్తిస్తారు. పాదారం తుదమేవ పంకజరజ చేటీ బృసా ఆలోకితై అని అంటారు. స్వామి అమ్మ ఎంత సుకుమారో చెప్తూ ఉన్నారు శ్రీరంగనాయకి. ఎలాంటిదట ఆమె? అందమైన పాదాలు కలిగినటువంటి ఆమె. సరే, ఆమె ఎక్కడ ఉన్నది? పద్మం లోపల కూర్చుని ఉన్నది. పద్మం లోపల ఏముంటుంది? మధ్యలో పుప్పొడి ఉంటుంది, అంతే కదా. పంకజరజ అన్నారు అంటే మధ్యలో పుప్పొడి ఉంటుంది. ఆ పుప్పొడి మీద కూర్చుంటే పాపం ఇవిడికి చాలా బాధ కలిగిపోతున్నాయట, పాదాలు నిప్పు పెట్టేస్తున్నాయట, ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్లుగా బాధ వచ్చేస్తుందట. ఈమె పద్మప్రియే, పద్మహస్తే, పద్మవాసిని అని కదా మనం కీర్తిస్తాము. ఈమె చాలా పద్మంలా సుకుమారమైనటువంటిది. దానికంటే సుకుమారంగా ఉంటుంది పద్మంలో ఉండే పరాగం. అయినా అది కూడా ఈమె శరీరాన్ని బాధించేస్తుందట, ముళ్ళలా గుచ్చుకుంటుందట. అంత సున్నితమైనటువంటి పాదాలు కలిగిన ఆమె. అలాంటి ఆమె అనుకుందట, ఈ పువ్వు నాకు చాలా బాధాకరంగా ఉంది, అందుకని స్వామి వక్షస్థేమని చేరిపోతాను నేను, అదే నాకు హాయిగా ఉంటుంది అని అనుకుని స్వామి వక్షస్థలంలోకి చేరిపోయిందట. నిత్యాన పైనగా ఆయనతోటే ఉండిపోయింది. పద్మంలో పరాగాలు ముళ్ళుగా ఉన్నంత సుకుమారి ఇప్పుడు ఎక్కడుంది అంటే స్వామి వక్షస్థలంలో ఉంది. ఒక చిన్న కథ చెప్పారు చూడామణి గారు. ఒక రాజకుమారి ఉందట. ఆ రాత్రి పాపం నిద్ర పట్టట్లేదు ఆమె అంతకీ కూడాను. రాజుగారు ఆజ్ఞాపించారట, ఆ పక్కలన్నీ కూడా తీసి దులపండి, ఏముందో చూడండి, నిద్ర పట్టకపోవడానికి కారణం ఏంటో వెతకండి మీరు అని చెప్పి ఆజ్ఞాపించారట. అన్నీ పక్కలు తీసి దులిపేసి అన్నీ చేస్తే ఆ దుప్పటి కింద, పరుపు కింద ఒక చిన్న వెంట్రుక కనిపించిందట. అంటే ఆ సుకుమారమైనటువంటి
దేహం చూడండి ఎంత సుకుమారమో. ఆ వెంట్రుక ఉండడం వల్ల ఆమెకి నిద్ర పట్టలేదట. మనం కథని చెప్పుకుంటే అలా అనుకుంటాం, కానీ అమ్మ స్వామి కూడా అంతే సుకుమారులు ఇద్దరు కూడాను. అమ్మ మరీ సుకుమారం అని ఇక్కడ చెప్తున్నారు. వెంట్రుక కంటే సుకుమారమైనటువంటిది ఈ పుప్పొడి, అయినా అది కూడా అమ్మని బాధించిందట. అమ్మని బాధ పెట్టేస్తోందని వక్షస్థలంలోకి వెళ్ళిపోయింది. వక్షస్థలంలోకి వెళ్ళిపోయింది. అయినా పక్కన ఉన్నట్టు చెలికత్తెలందరూ కూడా ఆమెని చేటి బృస ఆలోకితైహి, ఈ చెలికత్తెలందరూ కూడా ఆమెనే చూస్తూ ఉన్నారట. చూస్తూ ఉంటే ఈమెకి అది కూడా దృష్టి దోషంలా ఉంది. అసలు ఆ కళ్ళు అలా చూడడం వల్లనే ఆమెకి బాధ కలిగిపోతుందట. గుచ్చి చూస్తూ ఉంటే ఆనందం అంతా పోయి ఆ అందంతో అబ్బా ఎంత అందంగా ఉందో ఎంత అందంగా ఉందో అని వీళ్ళు అంటుంటే ఆ మాటలకే ఆ చూపులకే కందిపోయి వాడిపోయిందట అమ్మ శరీరం అంతా కూడా. అంత సుకుమారమైనటువంటి ఆమె. ఇంకొక విషయం, పాపం చేతిలో విలాసంగా ఒక పద్మాన్ని పట్టుకుంది. పద్మాన్ని పట్టుకుంటే ఎలా ఉంది? ఆ పద్మాన్ని పట్టుకోవడం ఎలా ఉందట అంటే చేతిలో ఒక పర్వతాన్ని మోస్తోందా ఈమె అన్నట్టుగా ఉందట పరాశర భట్టర్ వారికి. అంత బాధగా ఉందట ఆయనకి. ఎంత సాహసం చేసావు తల్లి, ఎంత సాహసం చేసావు, అరవిందాన్ని చేతిలో పట్టుకున్నావా నువ్వు అని అంటున్నారు. డోలాతే వనమాలయ హరిభుజే హా కష్ట శబ్దాస్పదం. ఇంకొక కష్టం వచ్చింది అమ్మకి మళ్ళీని. స్వామి భుజాల మధ్యలో ఒక వనమాల వేసుకున్నట్ట. వనమాల అంటే మనకి తెలుసు కదా, 5 రంగుల రాళ్ళతో కానీ 5 రకాల పుష్పాలతో కానీ ఉంటుంది మాల. ఆ మాలని మెళ్ళలో వేసుకున్నాడు ఈయన. ఆ మాల మెళ్ళలోనే వేసుకున్నాడు. అమ్మ వక్షస్థలంలోనే ఉంది, కౌస్తుభమణి వక్షస్థలంలోనే ఉంది. ఇవన్నీ మరి వక్షస్థలంలోనే ఉంటే ఇవన్నీ రాపిడికి గురవుతాయి కదా. ఒకదానికొకటి తగిలితే ఈ సుకుమారి రాసి ఉంది కదా మరి. కష్ట శబ్దాస్పదం. ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు, ఎంత కష్టం వచ్చింది. ఆ వనమాల తగిలిని నువ్వు వాడిపోతున్నావా, అయ్యో 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 అని అంత సుకుమారవట అమ్మది. అలాంటి అమ్మని మనం కీర్తిస్తూ, ఓ శ్రీరంగనాయకి మాకు పురుషకారం చేయవమ్మా అని అడుగుతున్నాం మనందరం. ఉక్కమం తట్టొళియం తందు ఉన్మణాళనే. ఉక్కమం తందు, తట్టొళియం తందు, ఉన్మణాళనే తందు అని మనం అర్థం చేసుకోవాలి. మాకేమిస్తావు అంటే ఒక విసనకర్ర ఇవ్వి, ఒక అద్దం ఇవ్వి, అలాగే నీ భర్తను కూడా మాకు ఇవ్వి అని అడుగుతున్నారు. మణాళనే అంటే నారాయణుడు, తట్టొళి అంటే అద్దం, అద్దం అంటే మన స్వస్వరూపాన్ని మనకి తెలియచేస్తూ ఉంటుంది. అద్దం మన స్వరూపం ఏంటో మనకి చూపిస్తూ ఉంటుంది, మనం ఎలా ఉన్నామో చూపిస్తూ ఉంటుంది కదా. అలా చెప్పేది ఓం అనే పదం కదా. మంత్రం కావాలి అని అడుగుతున్నారు ఇక్కడ. నమః నారాయణాయ ఓంకారము, నేను క్రమంలో చెప్పలేదు, ఆ మంత్రం కావాలి అని అడుగుతున్నారు. మణాళనై అంటే నారాయణుడు. ఇప్పుడు స్వస్వరూపం అంటే అద్దం అంటే ఓంకారం చెప్పుకున్నాం. విసనకర్ర అంటే ఏంటండి? విసనకర్ర అంటే ఏం చేస్తుందంటే మనలో ఉండేటువంటి అహంకార మమకారాలు పోగొడుతుంది. మన శ్రమ తీరిపోయి హాయి కలిగేలా చేస్తుంది. ధాన్యం ఎగరేశారనుకోండి పొల్లంతా పోతుంది కదా గాలికి. అలా మనలో ఉండేటువంటి అహంకార మమకారాలు పోగొడుతుంది నమః అనే పదం. నమో నారాయణాయతి స ప్రణవం ప్రణామ సహితం అంటారు కులశేఖర ఆళ్వార్లు. అలాగా నారాయణ నమః ఓం అనేది మాకు కావాలి. అవే మాకు వ్రత పరికరాలు, మాకు అంతకంటే ఇంకేం కావాలి అదే దొరికితే గనక అని అంటున్నారు. ఆ మంత్రాన్ని లభింప చేసుకోవడమే మేము దానికోసమే వచ్చాము. ఇప్పుడే ఇంకా ఆలస్యం చేయకే మాకు వెంటనే వాటిని లభింప చేయవమ్మా అని ఈ పాసురంలో మనం కీర్తిస్తున్నాం. అంటే మంత్రం ఇందాకే ఇచ్చారు కదండి మీకు, 17వ పాసురంలోనే అంబరమేత్త నీరేలో మంత్రం పొందారు కదా. అంటే మంత్రం పొందడం వేరు, ఆ స్వామి అనుగ్రహం కలగడం వేరు. మనం మంత్రం ఉపదేశం పొందినంత మాత్రాన అది మనకు దర్శనం సాక్షాత్కారం అవ్వదు కదా. అమ్మ పురుషకారం ఉంటేనే పరమాత్మ సాక్షాత్కారమైన మనకు లభిస్తుంది. ఆ సాక్షాత్కారం తర్వాత కైంకర్యం లభిస్తుంది. కాబట్టి మాకు ఆ మంత్రంలో చెప్పబడిన స్వామి యొక్క సాక్షాత్కారం కావాలి అని మనం అడుగుతున్నాము. అలాంటి మిథునాన్ని మనం రంగనాథుడిని, శ్రీరంగనాయకుని ఆశ్రయించి మమ్మల్ని అనుగ్రహించవలసింది అని ఈరోజు పాసురంలో మనం ప్రార్థిస్తున్నాం. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. 33 అమరర్కు మున్ సెన్ను கப்பந்தவிற்கும் கலியே துயிலஜாய் செப்பமுடையாய் திலருடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலஜாய் செப்பென்ன மென்முலை செவ்வாய் சிறுமருங்குல்
நப்பின்னை நங்காய் திருவேத்துகிலேஷாய் ஒக்கமன் தட்டொழியும் தந்தன்மனாளனை இப்போதே எம்மை நீராட்டேனோரெம்பாவாய். स्वोचिष्टमालिका बन्धगन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलं श्रीमन्महाभूतपुरे श्रीमत्केशव यज्वरः कान्तिमत्यां प्रसूताय यतिराजाय मङ्गलम्.